నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఏలూరు నగరం కిటకిటలాడుతోంది. గంగానమ్మ జాతర ముగింపు ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. 90 రోజుల పాటు జరిగిన ఈ జాతరలో భాగంగా చివరి రోజు అమ్మవారిని కొర్లబండిపై సాగనంపే కార్యక్రమం కనుల విందుగా కొనసాగింది. చిత్ర విచిత్ర వేషధారణలను ముందు సాగుతున్న వాయిద్యాల మధ్య అమ్మవారిని ఊరేగించారు. ఈ కొర్లబండి ఊరేగింపుపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు అందిస్తారు. ఏలూరులో జరుగుతున్న జాతర మహోత్సవాన్ని చూడటం కోసం ఏలూరు జిల్లా వాసులు, పక్క జిల్లాల వాసులు కాకుండా విశాఖపట్నం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు రావడం జరిగింది. ఈ 90 రోజులు జాతర మహోత్సవం ముగిసింది. ఈ రోజు నిన్న కుంభం అయింది. కుంభ కార్యక్రమం. ఈ రోజు అమ్మవారిని కొర్లబండిలో తరలిస్తున్నారు. చూడటానికి ఇసుకేస్తారు వాళ్ళంత మంది, లక్షలాది మంది వచ్చారు. ఇక్కడ కొంతమంది భక్తులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఎలా జరుగుతుంది జాతర? నా పేరు భార్గవి అండి. నేను వైజాగ్ నుంచి వచ్చాను. మా అమ్మ వాళ్ళది ఏలూరు తంగెలమూడి. ఇది వరకు జాతర అంటే నార్మల్ గా 11 years కి వచ్చేది అనేవారు. 11 years కి వచ్చేది, కానీ ఇప్పుడు 7 years కి వస్తుందని చెప్పారు. ఇది వరకు వచ్చినప్పుడు జనాలు తప్ప ఏమీ కనిపించలేదు. కానీ ఈసారి చాలా బాగా జరుగుతుందని 1 week ముందే వచ్చేసాం మేము. కానీ జనాలు చూడండి ఒకసారి ఎలా ఉన్నారంటే మామూలుగా లేదు. ఇప్పుడు 90 రోజుల నుంచి 3 months ముందే పెట్టేశారు అమ్మవారిని. ఈ 3 months కూడా ఎవరు పూజలు చేసుకోరు. ఇక్కడ విశేషం అదే. ఎవరైనా పూజలు అంటే పూజలు చేసుకుంటారు ఏదైనా పండగ అంటే, కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే పూజలు చేసుకోరు, కొత్త బట్టలు వేసుకోరు, ఏ ఒకేషన్ చేయరు. ఎలా అంటే ఒక అమ్మాయి మెచ్యూర్ అయినా సరే చాప్ వేసి ఫంక్షన్ చేయరు. అంత డిఫరెంట్ గా ఉంటది ఇక్కడ. కానీ ఈసారి ఎలా జరుగుతుందని చాలా ఎక్సైట్మెంట్ తో వచ్చాను నేను. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. 2 రోజులుగా ఇక్కడ వారం అయింది అంటున్నారు కదా, గత 3 రోజులుగా కానీ నిన్న ఈ రోజు కానీ అసలు ఎలా జరుగుతుంది జాతర? 1 week నుంచి అంటే ఇక్కడ ఇదివరకు ఒకటి పరమటి వీధులని ఫస్ట్ అమ్మవారు వెలిసింది అన్నారు. కానీ ఈసారి 3 times డివైడ్ చేశారు. ఫస్ట్ ఇది తూర్పు వీధి, తర్వాత పరమటి వీధి, తర్వాత తంగెలమూడి. మాదైతే తంగెలమూడి, మా అమ్మ వాళ్ళది తంగెలమూడి అండి. ఈ తంగెలమూడి అమ్మవారిలో మళ్ళీ పవరపేట అని, ఆదివారపేట అని అలా అక్కడక్కడ అమ్మవారిని పెట్టారు. గంగానమ్మ జాతర అని చాలా చాలా వెరైటీగా ఉంది ఈసారి. ఇలాంటి జాతరకి కంపల్సరీగా ఖచ్చితంగా రావాలి. జనాలు చూడడానికైనా రావాలి. విశేషం ఏంటంటే చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జాతర ఎలా జరుగుతుంది? మాది అసలు ఏం లేదండి, మాది అమ్మగారికి. అయితే మేము పెదపాటి నుంచి వచ్చానండి. జాతర అంటే చాలా బాగా జరుగుతుంది. 3 నెలల నుంచి చేస్తారు ఇక్కడ జాతర. ప్రతి పండగ బాగా చేస్తారు. కాకపోతే జాతర అంటే ప్రత్యేకం. వచ్చారు? మేము ఏలూరు నుంచి తాడేపల్లిగూడ నుంచి వచ్చామండి. ఇక్కడ జాతర చూడటానికి వచ్చామండి. చాలా బాగా జరుగుతుంది జాతర. చాలా బాగా జరుగుతుంది జాతర. చాలా జనం కిటకిటలాడుతూ ఉంది. అసలు ఖాళీ లేదు. నుంచి మాట్లాడటానికి లేదండి. ఇక్కడ ముస్లిమ్స్ కూడా పెద్ద సంఖ్యలో జాతర మహోత్సవాన్ని చూడటానికి వచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జాతర ఎలా జరుగుతుంది? జాతర మహోత్సవాలు చాలా బాగున్నాయి. అమ్మవారిని చక్కగా చూసుకోవాలి. అందరూ జనం దండం చేసుకోవాలి. ఎన్ని సంవత్సరాలుగా వస్తుంది మళ్ళీ జాతర. చక్కగా ఆనందంగా అందరూ చక్కగా ఉండాలి. సరే, హ్యాపీ, అంతా హ్యాపీ, ఆల్ హ్యాపీ. జాతర మీరు జాతరకి ఎప్పుడు వచ్చారు? ఎలా జరుగుతుంది? మేము 1 week అవుతుందండి వచ్చి. చాలా సూపర్ గా చేస్తున్నారు. ఏలూరులో బాగా చేసే సంబరం ఏదంటే జాతర అంటే చాలా బాగుంది. ఇక్కడ మరికొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జాతర ఎలా జరుగుతుంది? మరి లోకలేనండి. ఎలా జరుగుతుంది జాతర? నేను ఫస్ట్ టైం రావడం అండి. బాగా చాలా మంది జనం వచ్చారు. ఇంతమందిని ఎక్స్పెక్ట్ చేయలేదు మేమైతే. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. గురుగారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా జరుగుతుంది ఇక్కడ? చాలా బాగా జరుగుతుందండి. మేము ఇప్పుడు చూడలేదు. నెంబర్ 1 జరుగుతుంది. జనం చాలా మంది వచ్చారు. వెరీ గుడ్. చాలా అందరికి. ఇక్కడ అమ్మ, మీరు చెప్పండి. ఇక్కడ మరికొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు చెప్పండి, ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారు? జాతర ఎలా జరుగుతుంది? మాది గురువారం కళాపాలండి. మేము జాతరగాని వచ్చాం. 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇది విశేషమైన జాతర. అమ్మవారి జాతర అంటే చాలా మంది భక్తులు అమ్మవారి కోసం ఎదురు చూస్తున్నారు. 3 గంటల నుంచి ఈ స్తంభం మీద, ఒంటికాల మీద నిలబడి ఆమె కోసం ఎదురు చూస్తున్నారండి జనం. అది జాతర అంటే ఒక ప్రత్యేకత. ఇక్కడ అమ్మ, మీరు చెప్పండి, జాతరకి వచ్చారు కదా, ఎలా జరుగుతుంది జాతర? ఇక్కడ జాతర చాలా బాగా జరుగుతుందండి. మేము 2:30కి వచ్చామండి ఇక్కడికి. కాళ్ళు నొప్పులు వచ్చినా సరే అమ్మవారిని చూడాలని చంటి పిల్లలతో మాకు మొత్తం నలుగురు అక్క చెల్లెలు, నలుగురికి చిన్న పిల్లలని 6 years 7 years అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నామండి. మేము రౌతులపూడి అన్నవరం లోపల, ఈస్ట్ గోదావరి రౌతులపూడి లోపల నుంచి వచ్చామండి.
12 years కి ఒకసారి జరిగేదండి జాతర. ఇప్పుడు 7 years కి ఒకసారి పెట్టారండి. చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందండి. మేము వచ్చి ఆల్రెడీ 3 days 4 days అవుతుందండి ఇక్కడికి వచ్చి. ఇక్కడ ఇలా చూసుకుంటే జాతర మహోత్సవం ఏలూరులో చాలా అద్భుతంగా జరుగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే ఇసుకేస్తే రాళ్ళంత మంది ప్రజలు ఇక్కడ వచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు. చిన్న పిల్లలను కూడా చూసుకోవచ్చు. చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకునే జాతర 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర మహోత్సవాన్ని చూసి ఎంజాయ్ చేసేందుకు వచ్చిన పరిస్థితి ఉంది. వారం రోజులుగా కూడా ఇక్కడే ఉండి ఈ జాతర మహోత్సవాన్ని చూస్తున్నారు. 90 రోజుల పాటు జాతర జరిగింది. కుంభం పోయటం అయిపోయింది. కుంభం అయిన తర్వాత ఈ రోజు పర్లబండిలో అమ్మవారిని సాగనంపే కార్యక్రమం. ఈ సాగనంపే కార్యక్రమంలో అత్యంత కీలకమైన కార్యక్రమం. ఈ సాగనంపే కార్యక్రమంలో ఉన్న అమ్మవారిని దేవతగా, ఎవరైతే కొర్లబండిలో ఉన్న వారిని దేవతగా కూడా వీళ్ళంతా చూస్తూ ఉంటారు. వాళ్ళని దర్శించుకుంటే చాలు దేవుణ్ణి చూసినట్టుగా వీళ్ళు ఫీల్ అవుతున్న పరిస్థితి ఉంది. అందువల్ల కొర్లబండిలో ఉన్న ఎవరైతే అమ్మవారిని చూడటం కోసం వీళ్ళంతా పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మధ్యాహ్నం వచ్చారు, ఇంకా రాలేదు కొర్లబండి ఇక్కడికి. చాలా సమయం పట్టే పరిస్థితి ఉంది. నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటే ఏలూరులో అంగరంగ వైభవంగా జాతర మహోత్సవం జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏలూరు నుంచి కెమెరామెన్ శ్రీనివాస్తో రాంబాబు, 1990. రైట్.